సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గోవిందుడు అందరి వాడేలే చిత్ర తొలిచూపు టీజర్ మెగా అభిమానులను అలరించడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇంకా కొన్ని గంటలు ఉంది కదా, ఈ లోపే అభిమానులకు ఎలా నచ్చేసింది అని మీరు అనుకోవచ్చు. ఉంది, దానికి ఓ కారణం ఉంది. అందరికీ కాదు కానీ కొంతమంది వీరాభిమానులకు మాత్రం మిగతా వారి కంటే ముందే వారి హీరో పెర్ఫార్మెన్స్ చూసే అవకాశం లభిస్తుంది. ఆ క్రమంలో నిర్మాత బండ్ల గణేష్ ఆఫీస్ లో కొంతమంది మెగా అభిమానులు గోవిందుడు టీజర్ ను చూసేసామని చెప్తున్నారు. వాళ్ళు ఏమని వివరిస్తున్నారు అంటే, కృష్ణవంశీ తిరిగి ఫామ్ లోకి వచ్చారు, టీజర్ కలర్ఫుల్ గా సూపర్ గా ఉంది అంటున్నారు. కుటుంబ నేపథ్యం, అందమైన ప్రేమ కథ, కామెడీ సహా మెగా హీరోల నుండి అభిమానులు ఆశించే యాక్షన్ సమపాళ్లలో ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ హింట్ ఇస్తుంది అని చెప్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ లుక్ అయితే వీర బీభత్సంగా ఉందని చెబుతూ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నారు. కొత్త లుక్ లో చిరుత చించేశాడని సంబరపడిపోతున్నారు. కాజల్ అగర్వాల్ చాలా క్యూట్ గా ఉందని, యువన్ సంగీతం కొత్తగా ఉందని తబ్బిబ్బవుతూ చెప్తున్నారు. పోతే ఈ విషయాలను గుడ్డిగా నమ్మటానికి లేదు. ఎందుకంటే ఈ వివరణ ఇస్తున్న వాళ్ళు మెగా అభిమానులు. వారికి వారి హీరో ఎలా ఉన్నా కొత్త సినిమా అనగానే కొత్త ఉత్సాహం పొంగి పొరులుతుంది. దాంతో ప్రతి విషయాన్ని పెద్దగానే చూస్తారు, మిగతా వాళ్ళకి పెద్దగానే చూపెడతారు. అందుకని అభిమానుల రిపోర్ట్ కాకుండా అసలు టీజర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆగస్టు 7 సాయంత్రం వరకు ఆగాలి. మెగా అభిమానులు ఉత్సాహపడటం రెగ్యులర్ గా ఉండేదే, కానీ ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ అభిమానులు కూడా కొత్త ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ మళ్లీ ఫామ్ లోకి వస్తే చూసి మురిసిపోవాలని వాళ్ళ ఆశ. చూద్దాం కృష్ణవంశీ అభిమానులను, మెగా అభిమానులను కంబైన్డ్ గా ఈ గోవిందుడు ఎంతవరకు సాటిస్ఫై చేస్తాడు. ఇది బులెటిన్. టీజర్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మోర్ ది టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రోజా. థ్యాంక్ యూ.